ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన జూనియర్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ సంబంధించి జాబ్ అప్లికేషన్స్ ఆన్లైన్లో ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలి, క్లియర్గా పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మన వీడియో సెక్షన్లో, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడితే సబ్స్క్రైబ్ చేసుకొని మనం రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే చాలా నేర్చుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ను అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఓకే, ఈ పేజ్కి వచ్చేసినాక ఇక్కడ టాప్ కార్నర్కి మీకు రైట్ సైడ్కి లాగిన్ ఆర్ రిజిస్టర్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఈ పేజ్కి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కొత్త వెబ్సైట్లో ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి, ఓకే, మనం వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ విధంగా ఏ విధంగా చేయాలని ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మనం వీడియో సెక్షన్కి వెళ్తే కనబడిపోతుంది. ఓకే, అది చూసి ఒకసారి అయితే ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఓకే, సో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆ పాస్వర్డు, ఈ క్యాప్చా ఇక్కడ ఇచ్చేసి లాగిన్ మీద అయితే క్రియేట్ చేయండి. ఓకే, మీరు లాగిన్ మీద క్రియేట్ చేయగానే మీకు ఇక్కడ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి సంబంధించిన ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈ లాగిన్ లోపట్నే పెడతాడు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఇది కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా. సో ఇట్లా జాబ్ నోటిఫికేషన్స్ అనేది ఇక్కడ సైడ్లోకి ఎన్ని ఉంటాయని ఇక్కడ మన డిస్ప్లే అయితే కనబడతాయి. ఓకేనా, సో ఇట్లా కనబడితే మనం దేనికి అప్లికేషన్ చేసుకోవాలనేది సెలెక్షన్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికైతే మనం జూనియర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇక్కడ జాబ్ అప్లికేషన్ మనం అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి, సో ఇక్కడ అప్లై అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం నెక్స్ట్ ఈ పేజ్కి వస్తుంది. ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్కి ఫిల్ ఫామ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చినాక అంటే ఇదివరకు మీరు క్రియేట్ చేసుకున్నటువంటి డీటెయిల్స్ ఒకసారి షో చేస్తుంది. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓకే అనిపిస్తే మన కింద లాస్ట్కి చివరికి వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అని కనబడుతుంది కదా, ఈ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ స్టెప్ అయితే ఈ విధంగా వస్తుంది. సో దీనికి సంబంధించిన మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతుంది. ఓకే, ఈ జూనియర్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఈ స్ట్రీమింగ్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి. ఓకే, సో అందులో స్ట్రీమింగ్లో సబ్జెక్ట్ ఏంటి, ఎలక్ట్రానిక్సా, వెల్డర్సా, ఫిట్టర్సా అది సంథింగ్ ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇందులో మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటిది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉన్నారనుకోండి ఫ్రెండ్స్, ఆ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంది అనేది చూస్ చేసుకోండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ యాక్చువల్లీ ఏంటిది, డిప్లొమానా లేకపోతే సివిలా లేకపోతే బీటెక్, అది ఏంటో చూసుకోండి. దానిలో ఏం సబ్జెక్టో మళ్ళీ చూస్ చేసుకోవాల్సింది. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ అన్నీ సేమ్ టు సేమే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ స్టేటస్, ఓకే, క్వాలిఫికేషన్ డీటెయిల్ స్టేటస్ అనేది మీరు పాస్ అయ్యారా, చదువుతున్నారా అని అడుగుతుంది. సో ఆల్రెడీ పాస్డ్ లేకపోతే ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి అట్లా. సో అదే ఇయర్లో, సో అదే పేజ్లో నెక్స్ట్ కింద ఇయర్ కనబడుతుంది. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ స్టేట్లో నుంచి పాస్ అయ్యారు, ఆ యూనివర్సిటీ బోర్డు ఏంటిది, సో ఆ రూల్ నెంబర్ ఏంటిది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది. ఇక్కడ CGPA అన్న పర్సెంటేజ్ అన్న ఏదన్నా ఒకటి వేసినా సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చాలా ఈజీ. ఇంతకుముందు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్లో మీరు అప్లై చేస్తున్నారా. ఓకే, సో ఈ అంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ఏదైనా ప్రాబ్లం లేదా, ఇట్లా కొంచెం ఉంటుంది. ఒకసారి అయితే చూసుకొని మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు ఇట్లాంటి 2-3 అప్లికేషన్ చేస్తూనే ఉంటేనే మీకు అప్లికేషన్ అనేది ఈజీగా నెక్స్ట్ టైం కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది. చాలా పెద్దగా ఏమి ఉండవు. ఓకేనా, నెక్స్ట్. ఓకే, సో ఇంకా చెప్పాలంటే మన వీడియో సెక్షన్ వెళ్ళి మీరు కూడా ఆన్లైన్ సెంటర్ ఇంట్లో నుంచి పెట్టుకోవచ్చు. అండ్ మీరు ఒక ఆన్లైన్ సెంటర్ పెట్టుకొని కూడా చేయొచ్చు. అంత మంచిగా నేను క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంట. కాబట్టి మీరు ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి ఒకసారి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ సెక్షన్లో ఇక్కడ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ 3 సెంటర్స్ని అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇది ఫిజికలీ పారాగ్రాఫ్ ఇది నో పెట్టేసుకోండి. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఓకే, నో పెట్టుకొని మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. అయితే వీడియోని స్టార్టింగ్ నుంచి చూడండి ఎండింగ్ వరకు అనేది ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను. సో ఈ వీడియోలో నేను స్టార్టింగ్లో చెప్పలేదు కాబట్టి ఈ వీడియోలో నేను చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కొత్త వెబ్సైట్లో మనకి ఏంటంటే ఇక్కడ
క్యాప్చర్ ఫోటో అని కనబడుతుంది కదా, ఇది లైవ్ ఫోటో తీయాలి. కొందరికి కంప్యూటర్స్ ఉంటాయి కదా, కంప్యూటర్స్ ఉంటే కంప్యూటర్స్కి వెబ్ క్యామ్ అయితే ఉండదు. మరి ఎట్లా అంటే ఇక్కడ స్కానర్ కనబడుతుంది కదా, ఈ స్కానర్ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. స్టాఫ్ సెలక్షన్ సంబంధించింది ఆ డౌన్లోడ్ చేసి తీసుకొని అక్కడ ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఓకే చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ కూడా ఓకే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కింద కొంచెం కిందికి వచ్చారంటే సిగ్నేచర్ ఉంటుంది. ఈ సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసేసేయండి. సిగ్నేచర్ ఆటోమేటిక్గా స్కాన్ చేసినటువంటిది లైవ్ ఏం కాదు. సో చివరిసారిగా ఒకసారి అయితే ప్రీవ్యూ అని కనబడుతుంది, మొత్తం ప్రీవ్యూ చెక్ చేసుకొని సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ డిక్లరేషన్ అడుగుతుంది, ఇక్కడ ఒకసారి డిక్లరేషన్ చేసేసండి. ఇక్కడ కనబడుతున్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, కథం అయిపోతుంది. సో ఫీమేల్స్ అయితే ఇక్కడ పేమెంట్ సెక్షన్ అయితే అడగదు, నెక్స్ట్ అయితే పేమెంట్ సెక్షన్ అడుగుతుంది, పేమెంట్ చేసేసుకోండి అండ్ ప్రింట్ అయితే అప్లికేషన్ తీసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.